జాగ్రత్తగా ఉండండి. అక్కడ ఇక్కడ వెళ్ళేటప్పుడు వైర్ల కాడ కూడా దూరంగా ఉండండి. వైర్లు ఉన్న కాడ ఒక అతని బట్టలు ఆరేయనికపోయి షాక్ కొట్టి చనిపోయాడు హైదరాబాద్లో. రాజు నువ్వేం చెప్తావు? షాక్ కొడితే కరెంట్ వైర్లు బండ్లు కింద పడుతుంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి చెప్పు. కాదు, మన ఇంటిలో వైర్ కటింగ్ అయినప్పుడు మనం చూసుకున్నప్పుడు పొరపాటు ఉంటుంది. ఇంట్లో మనకి ఎల్ఫర్ తెలియదు, బయట ఏమి జరిగింది, ఇంట్లో ఇట్లా జరిగింది. ఎవరైనా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు కానీ తెలియపోతే ఇల్లుల్లో కరెంటు వచ్చేటప్పుడు మనకి అర్థులుంటే మన కరెంటు డేంజర్. ఇల్లు కూడా పిల్లల కుటుంబంకు గ్రహించలేము, ఇవన్నీ చెప్పలేము. ఇంట్లో అవమానం, బయటలో ఎవరు చేసుకున్న పాపాలు వాళ్ళ ఇంట్లోకే అనుభవం చెప్పాలని జైతిన్ తెలుగు. రాజు మరి ఈరోజు ఏడికి వెళ్తున్నావు వర్షం టైంలో? మనం ఎక్కడ వెళ్ళేది గద్వాల తప్ప. ఆ రింగ్ రోడ్ అనేది ఆ రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ వేసిన దానికి అది పొరపాటు, రైల్వేలు తప్పు, గద్వాల తప్పు. లోకల్ అది మహబూబ్ నగర్, హైదరాబాద్, సస్సన్, కర్నూలు. ఈ కర్నూలులో నింటి ఈ రోజు ఎక్కడ వెళ్ళలేదు. ఆ రైల్వే బ్రిడ్జ్ దాటుతాను, అవతల అన్నం పెడతారా పెట్టారా అని అడుగుకుంటాను. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఇవ్వడానికి ఒకటే. ఈ గద్వాలు ఉండకూడదు, సదరు చేసి మహబూబ్ నగర్తో మార్పించి మార్ఫుల్ గద్వాల్ గోన్పాడికి నిర్మాణం. హైదరాబాద్ కింగ్ రాజు. స్కూల్ పిల్లలు వస్తారా? వర్షం పడుతుంది కదా, వస్తారు వస్తారు వస్తారు. చదువు రాకపోతే వాళ్ళు స్టూడెంట్ ఆసుపత్రిలో పోతే ఎట్లా డ్యూటీలు చేసుకుంటారు, డ్యూటీ చేస్తారు. చదువు చెప్తలేరు. ఇవన్నీ స్కూల్ మ్యాథ్స్ అన్ని మాడకి మార్నింగ్ లేదు. యువర్ గోయింగ్ టు మిస్ గద్వాల్ రిమేడికేషన్ వస్తారు. సెల్లు పెడితే ఇంక వాళ్ళ ఇష్టం, చదువు రాదు. అవన్నీ మనం తప్పు, మనమందే మనం మాట్లాడు. పిల్లలు ఎగరగొట్టుకుంటే చదువు రాదు. పిల్లలు నానుకుంటే కూడా వస్తారు. బస్సు ఎక్కి దిగి నానుకుంటే పోయి బుక్కులు నానిపోతాయి, అన్నీ చినిగిపోగొట్టుకుంటారు. అది చదువు కూడా చెప్పుకోలేరు. టీచర్లు వస్తారు, లేట్ వస్తారు. మామూలు స్కూల్ వచ్చినప్పుడు టీచర్లు ఏమి లేట్ వచ్చినట్టే. వర్షం పడుతుంది కదా, వాళ్ళు తెలుసుకోరా? అవు బూట్లు లేదు, కింద పడిపోతారు. చిన్నపిల్లలు వేసుకుంటే కింద పడతారని కొంతమంది ఊకిడిచి వచ్చి ఇంటికి ఇడిచి పోతారు. అది చిన్న పిల్లలు వేసుకోరు. ఆ పిల్లలకి అంటే పల్లెటూరు వాళ్ళకు తెలియదు. పల్లెటూరు మాది గోనపాడు. ఏం జరిగింది? నాకు చెప్పులు అంటే తిరిగిన ఎక్కువ వేసుకుంటారు. అంతా ఊక నయసు వచ్చింది. పిల్లలకు రాళ్ళు తొక్కితే ఏంతో మెత్తగాల పడతారు, పిల్లలు నడుస్తారని తల్లిదండ్రులతో ప్రేమతో కొనిస్తున్నారు. చిన్న చెప్పులు వచ్చినా కానీ ఆ స్మగ్లింగ్. నాకు చదవనికి రాదు, నీకు చెప్పనికి వచ్చు. తెలుగు సూపర్ రాస్తా, హిందీ రాయను, ఇంగ్లీష్ మాట్లాడతా. మా సారి పేరు పండర్నాథ్ సారు, పండర్నాథ్ ప్రాక్టీసింగ్ స్కూల్. అది బ్యాంక్ కట్టినదే తురుకొల్ల ఇండ్లు బాడిగా. ప్రాక్టీసింగ్ స్కూల్ గద్వాల్ గోన్పాడు నిర్మాణం. గోన్పాడు 5 వరకు మిల్లి ప్రాక్టీసింగ్ స్కూల్ మేము చూసినాం అప్పుడు. ఎప్పుడు నేను 65లో ఏం చదువుకున్నది అదే డిస్మిస్ తీసుకొని రావాలని కోరిక. ఈ గద్వాల్ గోన్పాడు హాస్టల్ ఆడ చింతలపేట. మా మామ మద్దలబండ మేనమామ ఉండే అప్పుడు అటెండర్ పోస్టు. హాస్టల్లో అన్నదానం పిల్లలకు సారుకు అటెండర్ పోస్ట్. పిల్లల సంతకాలు తీసుకొని ఈ ఊరి పిల్లలు ఉన్నారో లేదో కానీ అది పెళ్ళిళ్ళని వాడు పెద్దపాడు ఉన్నాడు. వాళ్ళ నాయన పూజారి గోన్పాడులో. వానికి కొవ్వు మస్తుగుంది. వాని భూమి రాసిన బోరు రాసిన అమ్మడ్డ ఏం అడగం. వాడు వేరే ఊరు పెద్దపాడు అని చిన్నపాడు మాకు సరిపోదు. ఆయన ల్యాండ్ ఇది గద్వాల్ ల్యాండ్ సరిపోదు. మాది గోన్పాడు ల్యాండ్ పెద్దది అని చిన్నవాడే హాస్టల్ అన్ని రిపోర్ట్లు కట్టాలంటే నేను ఎంతవరకు చదివినా నన్ను చదువు లేదు. చదవనంటే మా నాన్న పెళ్లి చేయలేదు. నేను ఎక్కడ పోయి విజయం ఎక్కడ తిరిగి రాయలసీమలో బతికినాను నేను ఎందుకు చెప్పను? మీకు ప్రేమించి పెళ్లి రాదు. మీరు అడిగే క్వశ్చన్ తప్పులు. నేను కష్టపడి బతికి ఇల్లు లేనట్టు వంక ఏడ పండుకొని బజార్లో పండుకొని పోలీసులతో ఒక రిపోర్ట్ లేదు. ఏమిటి గద్వాలం? ఇది మహబూబ్ నగర్ గద్వాల్. నన్ను తిట్ట మానవుడు ఏడు మంచివాడు. పిల్లవాడు తల్లి లేని బాధ, పిల్లలు పోగొట్టుకొని పోలీస్ స్టేషన్ వివరాలు గద్వాల. ఈ గద్వాల మహబూబ్ తెలుగు గోనపాడుకు తండ్రి లేక నిర్మాణం పుచ్చిన వాడిని నన్ను తిట్ట మానవులు. తిట్టుకునే వాళ్ళు వాళ్ళ పాప వాళ్ళ రాయి వాళ్ళే కొట్టుకొని చచ్చిపోతారు. అవి బ్రాంటిస్ మై రాష్ట్రం అనంతపురం.
అనంతపురం రాయి చిన్నది, నేను గోనపాటి సన్నోని. ల్యాండ్ ఫోన్ లేదు, యుషాన్ పెయిన్ గుత్తి.